మీకు తెలుసా, భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో రామేశ్వరంలో ఉన్న లింగం ఒక్కటే భక్తులు నేరుగా తాకడానికి వీలులేని ఏకైక క్షేత్రం. వేరే జ్యోతిర్లింగాలలో నేరుగా తాకడం లేదా అభిషేకం చేసే వీలు ఉంది. కానీ రామేశ్వరంలో మాత్రం ఈ నియమం ఎందుకు వేరుగా ఉంది? లంక మీద విజయాన్ని సాధించిన తర్వాత రాముడు రామేశ్వరం సముద్ర తీరం చేరుకున్నాడు. రావణుడిని చంపిన దోషం పోగొట్టుకోవడానికి లింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకున్నాడు. వెంటనే కైలాసం నుంచి పవిత్ర లింగం తీసుకురమ్మని రాముడు హనుమంతునికి పంపించాడు. పూజా సమయం అయ్యేసరికి హనుమంతుడు రావడం ఆలస్యమైంది. ఇలా ఆలస్యం అయ్యేసరికి సీతాదేవి సముద్ర తీరం దగ్గర ఉన్న తడి ఇసుకతో లింగం చేసి రాముడికి ఇచ్చింది. రాముడు దానికి ప్రాణప్రతిష్ఠ చేసి లింగాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఆ లింగాన్ని ఎందుకు తాకకూడదు? సీతాదేవి చేతులతో చేసి రాముడు ప్రాణప్రతిష్ఠ చేసిన లింగానికి అధిక సున్నితమైనది, అలాగే దానిలో ప్రాణశక్తి ఉన్నది అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇంకా అప్పటి నుండి తరాలు మారుతున్నప్పటికీ ఈ లింగాన్ని తాకకూడదు అనే నియమాన్ని మాత్రం అనుసరిస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ లింగానికి అభిషేకం చేయాలి అంటే దానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న పూజారులు మాత్రమే చేయాలి అట. అందరూ కామెంట్స్లోన ఓం నమః శివాయ అని చెప్పండి.